పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కొన్ని స్పెషల్ విలేజ్లను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్న నేపథ్యంలో 2 స్థానాలకి ఒకే ఓటరు 2 ఓట్లు వేసే గ్రామాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పథకాల లబ్ధిదారులు కూడా ఈ గ్రామాల్లో ఉంటారు. అసలు ఆ గ్రామాలేంటి, ఆ గ్రామాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, వాళ్ళు లబ్ధి పొందుతున్న పథకాలేంటి, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్న ఎత్తైన కొండలపై దాదాపు 60 ఏళ్ల క్రితమే చాలా గ్రామాలు ఏర్పడ్డాయి. పోడు వ్యవసాయంపైనే ఇక్కడి ప్రజలు జీవిస్తూ ఉంటారు. అధికారుల నిర్లక్ష్యమో రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు తెలియదు కానీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని దాదాపు 14 గ్రామాల ప్రజలు అభివృద్ధి లేక సమస్యల మధ్య బతుకుతున్నారు. తెలంగాణ నుంచి ఈ గ్రామాలకు చేరుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. నదులు, కొండలు, గుట్టలు ఎక్కి దిగితే గాని ఈ గ్రామాలను చేరుకోలేము. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జ్ పనుల మాటేమో గాని ఏదైనా అవసరాలకు బాహ్య ప్రపంచానికి రావాలంటే నరక యాతన పడుతూ ఉంటారు ఈ మారుమూల ప్రాంతాల్లో నివసించే జనం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సరిహద్దు గ్రామాల్లో కనిపిస్తుంది. ఈ పరందోలితో పాటు ఇంకా ఒక 11.5 విలేజ్లన్నీ కూడా అటు తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన ఓటు హక్కు కావచ్చు, మిగతా అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిషియర్స్ అంతా కూడా ఇక్కడ కలిగి ఉంటారు. ఒక్క వ్యక్తి 2 ఓట్లు 2 రేషన్ కార్డులు కలిగి ఉన్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా ఏళ్లుగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, అటు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా, అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్ జరిగినా, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత కుమరంభీం జిల్లా కెరామేరి మండలంలో 12.5 గ్రామాల పరిస్థితి విచిత్రంగా ఉంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ తెలంగాణ మహారాష్ట్రకు చెందిన 2 ఓటర్ కార్డులు 2 రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాల పథకాలు కూడా వీళ్లకు అందుతున్నాయి. దాదాపు 60 ఏళ్లకు పైగా ఈ గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల్లో హక్కులు, స్కీములు పొందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలొస్తే ఈ గ్రామాల ప్రజలు మహారాష్ట్రతో పాటు తెలంగాణలో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొంటారు. అక్కడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓట్లేస్తారు. దాదాపు 5 నుంచి 6 వేల మందికి పైగా ఓటర్లకు ఇలా 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో డిస్ప్యూట్స్లో ఉన్న 12.5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక గ్రామాన్ని కొంత విడదీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ గ్రామం వద్ద మనం ఉన్నాం. మహారాజ్ గూడ అనే గ్రామం, ఈ రోడ్డుకి రైట్ సైడ్ మొత్తం మహారాష్ట్రకు సంబంధించిన ఊరుగా అధికారులు దీన్ని కేటాయించడం అనేది జరిగింది. ఈ రోడ్డుకు అటువైపు ఉన్న ఇండ్లన్నీ కావచ్చు, మిగతా అంతా కూడా మహారాష్ట్రగా పరిగణిస్తారు. ఇక నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ భాగం, ఈ ఇండ్లన్నీ ఏవైతే ఉన్నాయో ఈ గ్రామానికి మహారాజ్ గూడకు సంబంధించిన ఈ ఇండ్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలుగా పరిగణిస్తారని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ డిస్ప్యూట్ని కూడా ఇక్కడున్న అధికారులు కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పరిష్కరించలేకపోయాయి. ఎందుకంటే కేవలం ఒక బార్డర్ లైన్ను మాత్రమే వేశాయి ఈ రోడ్డుతో, అటు ఇటు తెలంగాణ మహారాష్ట్రాన్ని మాత్రం. కానీ ఇక్కడ కూడా ఒక్కొక్కరికి 2 ఓట్లు 2 రేషన్ కార్డులు, అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించిన పథకాలన్నీ కూడా వీళ్ళంతా లబ్ధి పొందుతున్నారు. కుమ్రంభీం జిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్న 14 గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ 14 గ్రామాల్లో 2 పరిస్థితి కాస్త బాగున్నా మిగతా 12.5 గ్రామాల పరిస్థితి వివాదంగా మారింది. అందులో పరందోలి తాండా, ముకుతంగూడ, కోట, లెండిజాల, శంకర్లొద్ది, అంతప్పూర్, ఇందిరానగర్, ఈసాపూర్, బోళాపటార్, లెండుగూడ, నారాయణగూడతో పాటు మహారాజ్గూడ ప్రస్తుతం వివాద గ్రామాలుగా ఉన్నాయి. గతంలో సరిహద్దులు కాస్త క్లియర్గా ఉన్న మహారాజ్గూడను 2గా విభజించారు మహారాష్ట్ర అధికారులు. గ్రామం మధ్యలో ఉన్న రోడ్డు ఆధారంగా మహారాజ్గూడ సగం గ్రామాన్ని మహారాష్ట్రలో విలీనం చేశారు అక్కడి అధికారులు. మహారాజ్గూడలో మిగతా సగం ఎటు కాకుండా ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఈ 12.5 గ్రామాలతో పాటు మరో 2 గ్రామాలైన పద్మావతి, గౌరీ ప్రస్తుతం పూర్తిగా తెలంగాణలో ఉన్న ఈ గ్రామస్తులు కూడా 2 రాష్ట్రాల లబ్ధిదారులుగానే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సరిహద్దు గ్రామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ 12.5 గ్రామాల్లో ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర ఎన్నికల అధికారులు పోలింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడున్న దాదాపు 6,000 మంది ఓటర్లకి ఇప్పటికే 2 రాష్ట్రాల అధికారులు
ఎపిక్ కార్డులు అందించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ స్థానంతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 11న ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయి. మొన్నటి వరకు ఆదిలాబాద్ ఎంపీగా గూడెం నగేష్ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించగా, చంద్రపూర్ పార్లమెంట్ స్థానానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారాం ఆహిర్ ప్రాతినిధ్యం వహించారు. ఆదిలాబాద్ ఎంపీ ఈ గ్రామాల వైపు ఒక్కసారి కూడా చూడకపోయినా హంసరాజ్ గంగారాం మాత్రం చాలాసార్లు తమ గ్రామాలకు వచ్చి వెళ్లారంటున్నారు. ప్రస్తుతం ఈ 12.5 గ్రామాలు 4 పంచాయతీల పరిధిలో ఉండగా, వాటిలో తెలంగాణ, మహారాష్ట్రకు 2 సర్పంచులు, 2 ఉప సర్పంచులు, 2 వార్డు సభ్యులు ఉన్నారు. ఏప్రిల్ 11న తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన ఈ సరిహద్దు 2 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ప్రస్తుతం మనం ఈ పరందొలి సంబంధించిన మహారాష్ట్ర పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలో మహారాష్ట్రకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. దీని తర్వాత ఇటు పక్కనే ఉన్న తెలంగాణ సంబంధించిన ప్రాథమికోన్నత పాఠశాలలో అక్కడ కూడా సేమ్ అదే రోజు పోలింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న దాదాపు ఒక 1300 మంది ఓటర్స్ ఉదయం మహారాష్ట్రకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత మధ్యాహ్నం పూట తెలంగాణకు సంబంధించిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే అటు చంద్రపూర్ సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు ఆదిలాబాద్ సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒకే ఓటరు ఈ 2 చోట్ల 2 కాన్స్టిట్యున్సీలకు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాడు. గ్రామ పంచాయతీలో ఉన్న మరాఠీ మీడియం ఉన్నత పాఠశాలలో మహారాష్ట్ర ఎన్నికలకు పోలింగ్ జరగగా, మన తెలుగు మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7ంటికి క్యూలైన్లలో నిలబడి ఇక్కడి గ్రామస్తులు మొదట మహారాష్ట్ర పోలింగ్ బూత్లో ఓట్లేస్తారు. తర్వాత మధ్యాహ్నం నుంచి తెలంగాణ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక చేతివేళ్లకు వేసే సిరా చుక్కా కూడా కుడి, ఎడమ చేతులకున్న చూపుడు వేళ్లకు వేస్తారు 2 రాష్ట్రాల అధికారులు. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గత 20-30 ఏళ్లుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లు ఇలాగే ఓట్లేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఈ 12.5 గ్రామాల ప్రజలు మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ సీటుకి ఓట్లేశారు. ఈసారి కూడా మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎంపీ స్థానంతో పాటు త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజురా స్థానానికి ఓట్లేస్తారు. చూడటానికి ఈ 12.5 గ్రామ పంచాయతీలు 2 రాష్ట్రాల పథకాలు అనుభవిస్తున్న ఈ గ్రామాల్లో అభివృద్ధి అసలే లేదు. రోడ్డు సౌకర్యం లేక కొండలు గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి. తాగునీటి కోసమైతే ఈ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 2 రాష్ట్రాలకు చెందిన మంచినీటి ట్యాంకులు చాలా గ్రామాల్లో ఉన్నప్పటికీ ఊరి బయట ఉన్న బావులపైనే ఆధారపడుతున్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దయనీయంగా ఉంది. ఇక ఈ 12.5 గ్రామాలకు కూడా వైద్య సౌకర్యం లేదు. 2 రాష్ట్రాల నుంచి నిధులు వస్తున్నా ఈ 12.5 గ్రామాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడటం లేదు. इलेक्शन आने के बाद इस सब लोग का अपने तेलंगाना के लोग आते, महाराष्ट्र के भी आते, उसके बाद कुछ विकास नहीं करता. हमारे तरफ कुछ सहूलत नहीं है, कुछ रोड नहीं है जाने को, पानी बरोबर नहीं है. ये दोनों तरफ अब 5 किलोमीटर हमारे अंतर में गांव है, उमरी करके गांव है. उन्हें लोग बोलते हमारे कुछ खाली तो भी मजाक करते, दोनों तरफ खा रहे तुम कितना डेवलप है. ये इधर देखे तो कुछ डेवलप भी नहीं हमारे. बारिश गिरे तो बस नहीं आती. हमारे छोटे छोटे बच्चे हैं, बुखार जर आई तो हमारे को नजीक नहीं है. रोड है तो हमारा सुविधा पूरा हो जाता. 2 ఓట్లు వేయడం, 2 చోట్ల లబ్ధి పొందడం చట్టరీత్యా నేరమైన గత్యంతరం లేని పరిస్థితిలో ఈ గ్రామాల ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఓట్ల కోసం వారికి ఆయా రాష్ట్రాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. 10-12 ఏళ్ల క్రితం ఈ గ్రామాల ఇష్యూ కోర్టు పరిధిలోకి వెళ్లగా ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. గ్రామాల్లో చదువుతున్న పిల్లల భవిష్యత్తు కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కొందరు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతూ ఉంటే మరికొందరు మహారాష్ట్ర స్కూల్స్లో చదువుతున్నారు. వీళ్లకి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. ఈ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు చాలా మంది ఎస్టీ, ఎస్సీలే. ఇక్కడ కూడా పెద్ద సమస్య ఎదురవుతోంది. కొన్ని కులాలు మహారాష్ట్రలో ఎస్సీ అయితే మన దగ్గర బీసీ, ఓసీలుగా పరిగణిస్తారు. మరోవైపు మన రాష్ట్రంలోని కొందరిని అటు ఎస్సీ, ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. కొందరు లబ్ధి కోసం 2 రాష్ట్రాల్లో కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు. మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇక పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము.
మా ఊర్లో కూడా ఇలా బాగానే ఉండే, ఇప్పుడు ఏం లేవు. స్కూల్కి వెళ్ళాలంటే కూడా నడిచిపోవాలి, ఆడ వాటర్ ఉండదు. అన్నం తిన్న తర్వాత కూడా మాకు ఎక్కువ సార్స్ కూడా రారు. ఒకటే సార్ ఉన్నాడు, ఒక సబ్జెక్ట్ చెప్పినా ఇంకొకటి చెప్పడానికి వీలు ఉన్నట్టు ఉండదు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా స్కూల్కు వెళ్తుంటారు. అందరూ పిల్లలు కూడా చదువుకోవాలని బాగా ఆశపడి కోరుకుంటారు. ఈ వివాదాస్పద 12.5 గ్రామాలకు ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర నుంచి ఒక్కో ఆర్టీసీ బస్సు రోజుకోసారి వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వివిధ రకాల అవసరాలకు ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని జివితి, రాజురా, చంద్రపూర్లకి ఈ బస్సుల్లోనే వెళుతూ ఉంటారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకి రైలు సౌకర్యం ఉండటంతో చాలా మంది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు మాత్రం బస్సుల్లో వస్తూ ఉంటారు. పొద్దున 7 గంటలకు వెళ్తుంది అట్లా డిపో నుండి. ఫస్ట్ ట్రిప్ వస్తే మళ్ళీ సెకండ్ ట్రిప్ లోకారి వరకు, మళ్ళీ మూడో ట్రిప్ మొక్కదంగూడ వరకు వెళ్తుంది సార్. 3 ట్రిప్ సార్. ఇక్కడికే అద్లా నుంచి ఎక్కువ వస్తారు సార్, ఇక్కడ తెలంగాణకే. ఎందుకంటే రైలు సౌకర్యం ఉంది కదా, అందుకని ఎక్కువ మంది వస్తారు. వీళ్ళంతా డైరెక్ట్ అట్లా నుండి వస్తున్నారు. మనకి ఈ రోడ్డు, మీరు బస్సు నడిపే రోడ్డు ఎట్లున్నది? రోడ్డు బాగా ఖరాబ్ ఉంది సార్, బాగా ఇబ్బంది అవుతుంది రూట్ రావాలంటే. నేతలు వస్తారు పోతారు, మీరంతా మహారాష్ట్రానికి చెందిన వారే అంటారు. కానీ ఎన్ని ఎన్నికలు గడిచినా ఈ వివాదాస్పద గ్రామాలకు మాత్రం ఇంకా పరిష్కారం దొరకడం లేదు. ఇక్కడి గ్రామాల ప్రజలకు ప్రధాన సమస్య పోడు భూములపై హక్కు. ఈ హక్కు పత్రాలు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు 2 ఓటర్ కార్డులు, 2 రేషన్ కార్డులు, 2 రాష్ట్రాల గుర్తింపు అవసరం లేదని, ఏ రాష్ట్రమైతే ROFR పట్టాలు ఇస్తుందో అక్కడికే వెళ్తామంటున్నారు. ఎన్నికలప్పుడు తప్ప 2 రాష్ట్రాల నేతలు మళ్లీ కనబడరని ఆరోపిస్తున్నారు ఈ 12.5 గ్రామాల ప్రజలు. जो इन लोगों का जो मूलभूत गरज है, जो इनको सुविधा चाहिए, वो अपना तेलंगाना और महाराष्ट्र ये क्या कर रहे बोले तो जो बड़े बड़े लीडर है वो आते वोटिंग के टाइम पे हम ये करते हम वो करते, अपना काम निकल गया फिर बाद में छोड़ देते. यहाँ पे समझो तेलंगाना का एक CM है, यहाँ महाराष्ट्र का भी CM है, तो ये 12.5 गाँव का डेवलपमेंट कितना होना चाहिए. यहाँ के लोगों को पानी नहीं मिलता, यहाँ के लोगों को रहने के लिए घर नहीं है, यहाँ के लोगों को खाने के लिए नहीं है. खुद के भरोसे पे जी रहे, ना तेलंगाना का लाभ मिल रहा ना महाराष्ट्र का लाभ मिल रहा. సుప్రీంకోర్టు అప్పట్లో ఈ గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని సూచించినప్పటికీ ఆ ప్రతిపాదన ఇంకా పెండింగ్లోనే ఉంది. తమకు ఏదో ఒక పరిష్కారం చూపించాలని ఈ గ్రామాల ప్రజలు ప్రభుత్వాలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్లలో కొందరు మహారాష్ట్రలో కలుద్దామంటే మరికొందరు తెలంగాణలో కలుద్దామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షన్ లాంటి పథకాలు సామాన్యులకు బాగున్నాయన్న భావన ఇక్కడి గ్రామాల ప్రజల్లో ఉంది. దాంతో మెజారిటీ ప్రజలు తెలంగాణలో కలవడానికే ఇష్టపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే మహా సర్కార్ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇస్తే మహారాష్ట్ర 3 రూపాయలకు కిలో బియ్యంతో పాటు గోధుమల్ని తక్కువ ధరకే అందిస్తోంది. ఇక్కడ ఎలక్షన్ వస్తేనే తెలంగాణ వాళ్ళు మా ఊరు మారు అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్ వస్తే మా మహారాష్ట్ర వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టులో మా క్వశ్చన్ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మా దగ్గర ఐడెంటిటీ కార్డ్, ఎలక్షన్ కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. 2 సర్పంచ్లు ఉన్నాం, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 2 మొత్తం రేషన్ కార్డ్స్ ఉన్నారు. ఇది నీళ్ళు సమస్య బాగా ఉన్నాయి, రోడ్ సమస్య కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ఎలక్షన్లో వచ్చి మాకు గుమ్రా చేసి తెలంగాణ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మాది అట్లా చెప్తున్నారు. ఇది కరెక్ట్ లేదు. हमारे को ज़्यादा सहूलत तेलंगाना में है. क्यों बोले तो हमारे को कल्याण लक्ष्मी बोल के हमारे गरीब लोगों को 1 लाख रुपए दे रहे. पट्टा पे नहीं क्या 4 हज़ार रुपये हमारे को एकड़ को मिल रहे. तो हमारे को तेलंगाना मेन आश्रम है, तेलंगाना अच्छा है. इधर दोनों तरफ से गवर्नमेंट क्या बोल रहे, दोनों तरफ से है, लेकिन ये बहुत डेवलप कर रहे बोल के हमारे को बोलते, लेकिन यहाँ कुछ डेवलप नहीं है, कुछ नहीं. हम बहुत परेशानी में है. ఈ వ్యవహారమంతా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ 12.5 గ్రామాల ప్రజలు ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఉన్నారు. 2 రాష్ట్రాల జల ప్రాజెక్టులు, నీటి సమస్యలపై తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూర్చొని మాట్లాడినట్టే తమ 12.5 గ్రామాలపైన సమావేశాలు ఏర్పాటు చేస్తే కానీ తమకు శాశ్వత పరిష్కారం దొరకదంటున్నారు. ఈ ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ 12.5 గ్రామాల ఓటర్లు 2 రాష్ట్రాల ఎంపీలకు ఓట్లు వేయబోతున్నారు.
చూశారుగా ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 12 డిస్ప్యూట్స్ గ్రామాలకు సంబంధించిన ప్రజల వ్యధ. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అటు చంద్రపూర్ కాన్స్టిట్యున్సీతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఇక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలతో పాటు 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఉన్న ఈ 12.5 గ్రామాల్లో ఇప్పటికి కూడా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. కనీసం రోడ్డు, మంచినీరు, తాగునీటి సౌకర్యానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఇక్కడ లేకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమకు 2 రేషన్ కార్డులు, 2 ఓటు హక్కు సంబంధించిన 2 కార్డులు అవసరం లేదు, కానీ వీరికి సంబంధించిన కనీస సౌకర్యాలని కల్పించాలని వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు నుంచి.